మొన్నొచ్చిన 'పుష్ప 2' సినిమా మీ అందరూ చూసే ఉంటారు. అందులో జాతర ఎపిసోడ్ సినిమా మొత్తానికి ఒక హైలైట్ కదా! ఆ జాతరని ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న చిత్తూరు జిల్లాలో, తర్వాత తమిళనాడు బార్డర్‌లో ఉండే కొన్ని కొన్ని ఊర్లలో గంగ జాతరగా పిలుచుకొని చాలా ఘనంగా చేసుకుంటారు. ఈ జాతర ఇక్కడ ఈ ఊర్లలో ఎంత ఫేమస్ అంటే దేశంలో మాత్రమే కాదు విదేశాల నుంచి కూడా ఈ జాతరని చూడడానికి, ఇందులో పాల్గొనడానికి ప్రేక్షకులు వచ్చి పోతూ ఉంటారు ఆ 2, 3 రోజులు. స్పెషల్‌గా జాతర జరిగే రోజుల్లో ఆయా ఊళ్ళలో చూడాలి. ఎక్కడ చూసినా ట్రాఫిక్ జాములు, పోలీస్ బందోబస్తు, జంతు బలులు, ఊరేగింపులు, జనం అబ్బో! ఊరంతా ఓ పెద్ద పండగలా కనిపిస్తుంది. ఇంకా విషయానికొస్తే మా ఆఫీస్‌లో నరేంద్ర అనే ఒక అబ్బాయి ఉన్నాడనమాట. మీరు కేరళ వ్లాగ్స్‌లో కూడా ఆ అబ్బాయిని చూసే ఉంటారు. అతనిది చిత్తూరు జిల్లాలోని పొంగనూరు మండలం. పొంగనూరు పక్కన ఒక 4 కిలోమీటర్ల దూరం కంగానెల్లూరు అనే చిన్న గ్రామం. పొంగనూరులో చేస్తారు, కంగానెల్లూరులో చేస్తారు. ఆ చుట్టుపక్కల ఉండే అన్ని పల్లెల్లోనూ ఈ జాతరని బాగా ఘనంగా చేస్తారనమాట. సో ఆ అబ్బాయి ప్రతి సంవత్సరం పండగ ఈ జాతర వచ్చిన ప్రతిసారి 3 రోజులు లీవ్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయి బాగా పండగ ఎంజాయ్ చేసి జాతర చూసి వస్తారు. ఈసారి ఈ సంవత్సరం నన్ను పిలిచారు. యాక్చువల్ నన్ను కాదు, మొత్తం మా టీం అందరినీ పిలిస్తే ఎవరు రాలేదు. లాస్ట్కి నేను ఒక్కడిని వెళ్ళాను. బెంగళూరు నుంచి బండి వేసుకొని ఒక 120 కిలోమీటర్స్ వస్తుంది. మనం బెంగళూరు కోలార్ మీద నుంచి పొంగనూరుకి వెళ్ళిపోవచ్చు అనమాట. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక 2 డేస్ వాళ్ళ ఇంట్లో ఉండి జాతర చూసి వచ్చాను అనమాట. నేను ఇంతకుముందు చిన్న చితక జాతరలు చిన్న చిన్నవి చూశాను కానీ ఇంత స్కేల్లో ఒక గంగ జాతర ఎలా చేస్తారు, ఏం చేస్తారు అనేది నేను ఇంతవరకు చూడలేదు. అండ్ పుష్ప సినిమా ఆల్రెడీ చూశాను కాబట్టి నాకు ఆ మైండ్లో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మగవాళ్ళు చీరలు కట్టుకొని అమ్మవారికి పూజ చేసే ఆ ట్రెడిషన్, ఆ కాన్సెప్ట్ నేను చూడాలనిపించి ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళాను అనమాట. సో వెళ్ళిన రోజు నేను నా ఆఫీస్ కంప్లీట్ చేసుకుని అరౌండ్ 4:35కి స్టార్ట్ అయ్యా బెంగళూరు నుంచి. వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి డైరెక్ట్గా అరౌండ్ 7:30, 8 అయింది. వెళ్ళాను, ఫ్రెష్ అప్ అయ్యాను. ఆ తర్వాత కొంచెం వాళ్ళది కంగానెల్లు గ్రామం కదా, అక్కడ నుంచి పొంగనూరుకి వెళ్దాము, కొంచెం చూద్దాము అట్మాస్ఫియర్. అప్పుడే పండగ స్టార్ట్ అవుతుంది జాతర, ఆ రోజే ఫస్ట్ డే అనమాట. వెళ్ళి చూద్దామని అలా బండి వేసుకొని మనం టౌన్లోకి వచ్చాం. నేను, నరేంద్ర, వాళ్ళ ఫ్రెండ్ మాధవ్ అని ఇంకో అబ్బాయి. అందులో నేను ఆంధ్రాకి వచ్చాను కదా కొన్ని రోజుల తర్వాత. అందుకు చిత్తూరు ఆ దోశలు తినాలనిపించింది. ఇక్కడ మంచి హోటల్స్ ఎక్కడ ఉంటాయి అడిగితే ఇక్కడ ఉంటాయని చెప్పి ఒక హోటల్కి వెళ్ళి దోశ తింటూ ఉన్నాము. మధ్యలో దారిలో మనకి ఫెస్టివల్ వైబ్స్ అవన్నీ. సో జనాలు మంచి ట్రెడిషనల్ బట్టలు వేసుకొని, చీరలు పంచలు వేసుకొని, బాగా తలపైన ఈ కుండలు అవన్నీ పెట్టుకొని భక్తులు అంతా రోడ్లపైన డాన్సులు వేసుకుంటా మంచిగా ఫెస్టివల్ వైబ్స్ అంతా బాగా అనిపించింది. ఇంకా దోశలు తినేసి మళ్ళీ బ్యాక్ మన కంగానెల్లూరు వాళ్ళ ఊరికి వచ్చేసామన్నమాట. వచ్చేసి అప్పుడే ఇంకా పండగ స్టార్ట్ అవుతుంది. మనకి గుంపు కొంచెం అట్లా మనుషులు గుంపు చేరుతూ ఉన్నారు. నేను ఆ పల్లెలో ఉండి మొత్తం అంతా గమనిస్తూ ఉన్నా. వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడాను, కొంచెం బాగా టైంపాస్ అయింది. ఆ తర్వాత ప్రతి సంవత్సరం జాతరలో భాగంగా కోలాటం చేస్తారు, డాన్స్ ఫామ్ చేస్తారంట. బట్ ఈ సంవత్సరం కోలాటం చేయలేదు, నేను మిస్ అయ్యా. లాస్ట్ టైం నేను ఉండిన, లాస్ట్ టైం కూడా వచ్చాను ఇక్కడికి. అప్పుడు చాలా అంటే చాలా బాగుంది. నాకు జాతర మొత్తంలో చాలా నచ్చింది, హైలైట్ అనే విషయం ఏంటంటే ఆ కోలాటం. వాళ్ళు చుట్టూ ఒక 10 మంది చేరి వాళ్ళు చుట్టూ తిరుగుతూ సర్కిల్స్లో వాళ్ళ వాళ్ళ లెగ్ మూమెంట్ ఒక రకమైన స్పెసిఫిక్ స్టైల్ ఉంటుంది. వాళ్ళ పాటలు, వాళ్ళ డాన్స్ బాగా నచ్చింది. బట్ ఈ సంవత్సరం అది మిస్ అయ్యాను అనిపించింది. ఆ తర్వాత యాక్చువల్ జాతర స్టార్ట్ అయింది. అమ్మవారిని యాక్చువల్లీ ఆ ఊళ్ళో, ఆ కంగాలెల్లూరు గ్రామంలో ఒక చోట స్టార్ట్ చేసి, జాతర స్టార్ట్ చేసే ముందు కొంతమంది పెద్ద మనుషులు వచ్చి అమ్మవారికి ముందు పూజలు చేసి పాటలు పాడి కొంచెం ఇదంతా జరుగుతుంది. నేను చూస్తూ ఉన్నా గుంపు చేరిన మనుషులంతా చాలా బాగుంది. ఒక పక్క క్రాకర్స్ ఇవన్నీ చాలా బాగా అనిపించింది. ఒక పల్లకి లాగా ఉంటుంది. మనుషులు ఇట్లా భుజాల పైన నలుగురు వేసుకొని అమ్మవారిని ఇట్లా ఊరంతా ఊరేగింపు చేసి తీసుకెళ్తుంటారు అనమాట. సో ఊర్లో ఆ, ఒక ఆల్మోస్ట్ ఊరిని కవర్ చేస్తారు. అమ్మవారితో పాటు మొత్తం ముందు వెనకాల ఆ పల్లెలో ఉండే మనుషులంతా ఫాలో అవుతూ ఉంటారు. ముందర ఎక్కడో మనకి ఆ క్రాకర్స్ ఇవన్నీ పెడుతూ ఉంటారు, వెనకాల డాన్సులు వేసుకుంటారు, డబ్బులు ఇవన్నీ మ్యూజిక్ అంతా బాగుంటుంది. అక్కడ ఉన్నప్పుడు ఆ వైబ్, ఆ ఫీల్ డిఫరెంట్ ఉంటుంది. ఫస్ట్ పూజ స్టార్ట్ అయ్యే ముందు ఒక కోడిని బలిస్తారు. ఇప్పుడు ఆ ఊరేగింపు చేసిన తర్వాత ఒక ప్రాంతానికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అమ్మవారిని ఆపి అమ్మవారి ముందు మనకి పొట్టేళ్ళని బలిస్తారు అనమాట. వాళ్ళు పొట్టేళ్ళు అన్నారు దాన్ని. నాకు అవి పొట్టేళ్ళలా కనిపించాయి. బట్ వాళ్ళకి అది ఆ యానిమల్ని, వాళ్ళకి ఏదో పదం ఉంది, నాకు ఆ పదం గుర్తు రావట్లేదు. బట్
బలిస్తారనమాట. ఇదంతా రాత్రి 10:10:30కి అలా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయితే ఈ ఊరేగింపు, ఈ ఈ జంతు బలులు, ఆ తర్వాత ఈ జానపదాలు, పాటలు, డాన్సులు, ఇదంతా ఈ ఊరేగింపు అంతా అయిపోయి అమ్మవారిని ఇంకొక చోట ఆ రెస్ట్‌కి అలా ఉంచేసరికి మనకి ఆల్మోస్ట్ రాత్రి 1:30, 2 అవుతుంది. అంటే 10 నుంచి 2 వరకు మనకి ఈ ఊరేగింపు, ఈ జాతర, ఈ పండగ, ఈ వాతావరణం అంతా డిఫరెంట్ ఉంటుంది. ఇంకా ఆ రోజుకంతే అరౌండ్ టైం 1:30 అయింది రాత్రి. నాకు ఫుల్ నిద్ర వస్తూ ఉండింది. ట్రావెల్ చేసి వచ్చాను కదా! సో, ఇంకా అప్పటికి నేను ఇంకా తినలేదు, భోంచేయలేదు. వెళ్ళేసి నరేంద్ర వాళ్ళ అమ్మ బాగా సంగటి ముద్ద, సాంబార్ పెట్టింది. తినేసి ఫుల్‌గా పడుకున్నాననమాట. మరుసటి రోజు మధ్యాహ్నం నుంచి మళ్ళీ పండగ స్టార్ట్ అవుతుందనమాట. మెల్లిగా ఇళ్లలోంచి ఆడవాళ్ళు, మగవాళ్ళంతా బయటకు వచ్చేసి ఆ కుండలన్నీ పెట్టుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తూ ఉంటారు. అండ్ మధ్యాహ్నము అరౌండ్ 3:34కి ఆ టైంలో జంతు బలుల కార్యక్రమం ఉంటుంది. కొన్ని దున్నపోతులను అమ్మవారి ముందు బలిస్తారనమాట. వాళ్ళకు ఒక స్పెషల్ ట్రెడిషన్ అది. బలించి ఆ తలను మాత్రం తీసుకెళ్ళి అమ్మవారి విగ్రహం ముందు పెడతారనమాట. నా దరిద్రం ఏంటంటే నేను ఆ రోజు లీవ్ పెట్టలే. నేను వర్క్ చేస్తూ ఉన్నాను. నరేంద్ర ఫోన్ చేసి అరే ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుందిరా అంటే నేను వస్తా అని చెప్పి కాల్లో ఉన్నాను మీటింగ్లో, ఆఫీస్ మీటింగ్లో. మొత్తం ఆ జంతు బలి కార్యక్రమం అంతా అమ్మవారి దగ్గర తలను పెట్టి పూజ చేసి అంతా మిస్ అయిపోయాను అనమాట. వచ్చిన తర్వాత లాస్ట్కి ఇంకేదో జరుగుతూ ఉండింది. బట్ నేను చాలా ఎంజాయ్ చేసింది ఏంటంటే ఈవెన్ దో ఆ జంతు బలులు మనం చూసినా చూడకపోయినా మనము మన వల్ల కాదు కొన్ని కొన్ని చూసి తట్టుకోవాలంటే. బట్ స్టిల్ బాగా నచ్చింది ఏంటంటే వాళ్ళ మ్యూజిక్, వాళ్ళ జానపదము, వాళ్ళ స్టైల్, వాళ్ళ ఆట, వాళ్ళ డాన్స్. పెద్దవాళ్ళు డప్పు పట్టుకుని చేతిలో పాట పాడుతూ డాన్స్ చేస్తూ ఊగుతూ ఉంటే చాలా బాగా అనిపించింది. ఇంకా సాయంత్రం అయింది. హియర్ కమ్స్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ ద హోల్ జాతర. ఆ మగవాళ్ళు చీరలు కట్టుకుని ఇళ్ళ నుంచి బయటకు వచ్చి అమ్మవారి దగ్గరికి వెళ్ళి కుండలు పెట్టుకొని పూజ చేస్తారనమాట. మన నరేంద్ర మనోడు కూడా చీర కట్టుకున్నాడు. లాస్ట్ ఇయర్ కట్టుకున్నాడు, ఈ సంవత్సరం కూడా చీర కట్టుకున్నాడు అనమాట. అది చూడ్డానికి, ఆ తర్వాత వీళ్ళందరూ మగవాళ్ళు చీరలు కట్టుకొని ఊరంతా తిరుగుతూ పూజలు చేస్తూ ఉంటే ఆ దృశ్యం చాలా చాలా బాగుంటుంది, కొత్తగా ఉంటుంది. మనోడు కట్టుకోవాలి చీర నరేంద్ర, కానీ కట్టుకోవడం తెలియదేమో మరి. వాళ్ళమ్మ నరేంద్రకి చీర కట్టి హెల్ప్ చేస్తూ ఉంటే అది చూడడానికి బాగా అనిపించింది. ఆ తర్వాత మనోడు చీర కట్టుకున్నాడు. వాళ్ళమ్మ కుండలు అవన్నీ ప్రిపేర్ చేసింది. ఆ కుండల లోపల వాళ్ళు ఏమో వేస్తారు, ఆకులు ఏమో వేసి డెకరేట్ చేస్తారు కుండల్ని కూడా. ఆ తర్వాత వాటిని ఒకదానిపైన ఒక 4 కుండలు పేర్చి దాన్ని మళ్ళా ఈ నరేంద్ర కానీ ఈ మగవాళ్ళు ఎవరైతే చీరలు కట్టుకుంటారో వాళ్ళ తలలపైన పెట్టి వాళ్ళ వెనకాల ఈ కుటుంబ సభ్యులంతా నడుచుకుంటూ అమ్మవారి దగ్గరికి వెళ్తారు అనమాట. దట్ ఈస్ ద ట్రెడిషన్. ఒకసారి ఇంట్లో ఉండే మగవాళ్ళు ఈ ఊళ్ళో మొత్తంలో మగవాళ్ళు చీరలు కట్టుకొని రెడీ అయిన తర్వాత ఒక్కొక్కరు బయటకు వస్తుంటే అరౌండ్ సాయంత్రం 6:37కి అప్పుడు యాక్చువల్లీ పార్టీ, ఈ జాతర, మళ్ళీ ఈ డప్పు డాన్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట. పటాకులు పేల్చి క్రాకర్స్, రాకెట్స్ ఇవన్నీ చాలా గ్రాండ్గా చేసుకుంటారు. ఈ మగవాళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళ వెనకాల ఆ కుటుంబ సభ్యులంతా అమ్మవారి దగ్గరికి వెళ్తుంటే చాలా గ్రాండ్గా కొన్ని చోట్ల ఆగి ఆగి మరీ మనకి ఈ డప్పులు, ఈ క్రాకర్స్ ఇవన్నీ పేలుస్తారనమాట. ఆ సాయంత్రం అంతా ఈ ఈ మొత్తం ఈ వైబ్రేషన్స్తో చాలా చాలా గ్రాండ్గా ఉంటుంది ఆ ఊరంతా. ఆ తర్వాత వీళ్ళంతా అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ గుడి చుట్టూ కొన్ని ప్రదక్షిణలు చేస్తారు. ఎవరైతే మగవాళ్ళు చీరలు కట్టుకున్నారో వాళ్ళు ఇలా ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత ఆ కుండల్ని అమ్మవారి దగ్గర దించేసి అక్కడ కాసేపు పూజ చేస్తారనమాట. ఆ ఊళ్ళో ఇంకొక హైలైట్ ఏంటంటే ఇలా మగవాళ్ళు చీరలు కట్టుకొని పూజ చేసేటప్పుడు కొంతమంది ఫ్యామిలీస్లో కొంతమంది మగవాళ్ళకి అమ్మవారు ప్రవేశించి వాళ్ళు కొంచెము ఇలా మనకి లోపలికి అమ్మవారు వస్తే ఎలా ప్రవర్తిస్తారు ఆ విధంగా ప్రవర్తిస్తారని ఇంతకుముందు వాళ్ళకి జరిగాయి. కొన్నిసార్లు ప్రతి సంవత్సరం జరగకపోయినా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇలా ఎంతైనా ఇలాంటి ఇండియన్ రూటెడ్ విలేజ్ కైండ్ ఆఫ్ ట్రెడిషన్స్ జాతరలు చూడటం కొన్ని సెంచరీస్ నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు పూర్వీకుల నుంచి, కొన్ని ఊళ్ళలో, కొన్ని ఫ్యామిలీస్లో. వాటిని చూడటము, ఇలాంటి జాతరలో పాల్గొనడం చూడడానికి ఫ్రెష్గా ఉంటుంది, చాలా కొత్తగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒక డిఫరెంట్ డివైన్ ఫీలింగ్ ఉంటుంది. సో ఇదన్నమాట
చిత్తూరు జిల్లాలో పుంగనూరులో జరిగే ఫేమస్ గంగ జాతర గురించి నేను చూసిన పండగ గడిపిన సమయం. ఆ తర్వాత మరుసటి రోజే నాకు మా ఆఫీస్లో టీమ్ డిన్నర్ ఉందనేసి నేను నరేంద్ర పొద్దున్నే 5:36 కల్లా ఆ ఊరు నుంచి స్టార్ట్ అయిపోయి అరౌండ్ 9:30కి ఆఫీస్కి రీచ్ అయిపోయామన్నమాట. మొత్తానికి నా ఈ చిన్న ట్రావెల్ అలా జరిగింది, ఇలా ముగిసింది. ఇంతవరకు కాఫీ చాట్స్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీలో చూసే వాళ్ళలో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం 500 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా ఉన్నాం. దట్ ఈస్ మై ఇమ్మీడియట్ టార్గెట్, యూట్యూబ్ మైల్ స్టోన్ అనమాట. నేను ప్రతి వారం ఒక వీడియో అప్లోడ్ చేస్తుంటా. వచ్చే వారం మరొక బ్లాగ్తో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.